ఇవాళ ఆంధ్రప్రదేశ్లో పలుచోట్ల భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఇప్పటికే కోస్తా జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నిన్న అత్యధికంగా అల్లూరు జిల్లా చింతూరులో 20 సెంటీమీటర్ల పైగా వర్షపాతం నమోదైంది. భారీ వర్షాలతో ఏజెన్సీ గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా నేడు రేపు వర్షాలు కొనసాగనున్నాయి. ఈ వర్షాలపై విశాఖపట్నం నుంచి మా ప్రతినిధి అనిల్ అందిస్తారు. అనిల్, వాతావరణ శాఖ ఒక పక్క చెప్తూనే ఉంది భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి, మరి ఏ విధంగా అప్రమత్తమవుతున్నారు అధికారులు? ఇప్పటి వరకు ఏజెన్సీలో ఉన్నటువంటి చాలా గ్రామాలు జల దిగ్బంధంలోనే ఉన్నాయి. నిన్న చింతూరు డివిజన్ అల్లూరి సీతారామరాజు జిల్లాకు సంబంధించి చింతూరు డివిజన్లో 207 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాయుగుండం తీరం దాటినప్పటికీ కూడా ఎరతెడిపి లేని వాన కురుస్తుంది. ఒకసారి మనం విజువల్స్లో చూడొచ్చు. సముద్ర వాతావరణం అంతా కూడా అల్లకల్లోలంగా ఉంది. అలలు ఎగిసి పడుతున్నటువంటి తీరును కూడా మనం గమనించవచ్చు. ఒరిస్సా వద్ద వాయుగుండం తీరాన్ని దాటినప్పటికీ కూడా సముద్ర వాతావరణంలో మార్పు లేదు. మత్స్యకారుల హెచ్చరికలు కూడా కొనసాగుతున్నాయి. కళింగపట్నం నుంచి కాకినాడ వరకు ఉన్నటువంటి అన్ని పోర్టుల్లో కూడా 3వ నెంబరు ప్రమాద హెచ్చరిక కొనసాగుతుంది. అలాగే మిగతా పోర్టుల్లో 1వ నెంబర్ ప్రమాద హెచ్చరిక కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. తీరం వెంబడి గాలుల వేగం కూడా అత్యధికంగా 65 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మత్స్యకారులు ఎవరు కూడా వేటకు వెళ్ళరాదని చెప్పి వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. మరో 2 రోజుల పాటు అంటే ఈరోజు రేపు ఉత్తర కోస్తాతో పాటు కోస్తా జిల్లాల్లో వర్షపాతం అత్యధికంగా నమోదయ్యేటువంటి సూచనలు ఉన్నాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లాతో పాటు ఏలూరు, పార్వతీపురం, మన్యం జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయని వాతావరణ శాఖ అధికారులు ఇప్పటికే వెల్లడించారు. ఎప్పటికప్పుడు వెదర్ బులెటిన్ కూడా